వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి నాదర్గుల్ ఎంఈఎస్ఆర్ కాలేజ్కి అతి దగ్గరలో ఒక ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. 100 గజాలలో చాలా తక్కువ ప్రైస్కి వస్తుందండి. సో మనకి ఈ వీడియోలోనే మీకు హౌస్ డైమెన్షన్, లొకేషన్, ప్రైస్ గురించి ప్రతిదీ కూడా మేము వీడియో ఇన్ఫర్మేషన్ ఇస్తాము. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మన ఛానల్కి ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని కూడా ఒకసారి లైక్ చేయండి. అదేవిధంగా ఈ లొకేషన్లో మనకి గ్రౌండ్ అంటే ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, అండ్ G+1 హౌసెస్ కూడా ఉన్నాయి మనకి. సో ఈ హౌస్ గురించి ఒకసారి చూసుకుంటే మనకి హౌస్ డైమెన్షన్ 18x50, 100 గజాల బిట్టు, వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. హౌస్కి ఆపోజిట్లో మనకి 30 ఫీట్ల రోడ్డు చూడొచ్చు. చుట్టూ ఇల్లులే ఉన్నాయి మనకి. ఇక్కడ అపార్ట్మెంటే ఉంది ఏకంగా. సో ఇళ్ళ మధ్యలోనే ఉంది ఈ హౌస్. సో హౌస్ మనకి ఆపోజిట్లో ఉన్న ఈ రోడ్డుకి దాదాపు 2.5 ఫీట్ల హైట్లోనే కట్టారు మనకి. సో హౌస్ ఇన్సైడ్ చూసుకుంటే మనకి 2 BHKతో ఉంటుంది ఇది. సో వర్క్ అంతా కంప్లీట్ అయింది, రెడీ టు ఆక్యుపై అన్నమాట. హౌస్లో మనకి కింద ఇది పార్కింగ్ ఏరియా చూసుకుంటే మనకి ఒక బైక్ అయితే పార్క్ చేసుకోవచ్చు మంచిగా. కింద మనకి బ్రౌనిష్ కలర్లో మనకి మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు. మనకి మెయిన్ డోర్ చూసుకోవచ్చు. మెయిన్ డోర్ నుంచి చూసుకుంటే వ్యూ అనేది ఇలా ఉంటుంది. సో మనకి రైట్ సైడ్ వెళ్తే పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ కింద ఒక చిన్న వాష్ ఏరియా ఇచ్చారు మళ్ళీ మనకి. సో మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఇండియన్ టేక్ అని చెప్తున్నారు. ఇంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు చూడండి, వెలివేషన్ మనకి. సో ఇన్సైడ్లో చూసుకుంటే మనకి మార్బుల్ ఫినిషింగ్ బ్లాక్ ఈస్ట్లో ఇచ్చారు. సో ఎంట్రీ అవ్వగానే మనకి రైట్ సైడ్లో బెడ్రూమ్ వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. ఇది మనకి విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. మనకి బెడ్రూమ్లలో కూడా చూడవచ్చు ఫాల్ సీలింగ్ డిజైన్ అన్నీ కూడా ప్రతి రూమ్లో చేంజ్ చేశారు. విత్ అటాచ్ బాత్రూమ్ ఉంది. ఇక్కడ వెలుతురు కోసం కూడా మనకి వెంటిలేషన్ పర్పస్లో ఒక విండో, అది కూడా వుడెన్ విండోస్, గ్రిల్స్ ఫిట్టింగ్ ఉంటుంది. సో మనకి ఇట్లా మళ్ళీ బయటకు వస్తే ఇది హాల్ అయితే చాలా స్పేసెస్గా ఉంది. ఒక చిన్న ఫ్యామిలీకి అయితే మంచిగా సెట్ అవుతుంది. ఇది మనకి ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. ఇలా మళ్ళీ రైట్ వెళ్తేనేమో మనకి ఇక్కడ వాష్ బేస్ అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ ఏరియా ఉంది. ఇదే చిన్న కిచెన్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు మళ్ళీ మనకి. ఇటు సైడ్ చూసుకుంటే మనకి హౌస్కి సెట్ బ్యాక్ ఉంటుంది కంపల్సరీ. చుట్టూ ఇది 1.5 ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారు. సో ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా మళ్ళీ మనకి. సో చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా చూడవచ్చు. ఇక్కడ మనకి మంచి బుక్స్ కానీ స్టెప్స్ కానీ బాగానే ప్రొవైడ్ చేశారు. ఫ్యూచర్లో మనం కబోర్డ్ చేసుకుంటే అయితే మంచిగానే ఉంటుంది. సో మళ్ళీ ఈ డోర్ నుంచి ఇలా వెళ్దాం అనుకోండి, ఇక్కడ మనకి బోర్ వచ్చింది. సో ఇక్కడ ఇది వాటర్ స్టోరేజ్, దాదాపుగా 1200 కెపాసిటీ వాటర్ స్టోరేజ్. బోర్ వచ్చేసి 350 ఫీట్ల వరకు బోర్ వేశారు. మంచి వాటర్ వచ్చాయని చెప్తున్నారు. సో హౌస్కి చూడొచ్చు చుట్టూ అయితే సెట్ బ్యాక్ ఇచ్చారు, నీట్గా బాగున్నాయి. సో మళ్ళీ ఒకసారి హౌస్ గురించి ఎగ్జాక్ట్లీ లొకేషన్ చూసుకుంటే హౌస్ మనకి నాదర్గుల్ ఎంఈఎస్ఆర్ కాలేజ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. హౌస్ వచ్చేసి 100 గజాల బిట్టు. హౌస్ డైమెన్షన్ 18x50, 100 గజాలు, వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. మనకి 2 BHKతో ఉంటుంది. వర్క్ అంతా కంప్లీట్ అయింది, రెడీ టు ఆక్యుపై అన్నమాట. ప్రైస్ విషయానికి వస్తే మనకి 58 లక్షలు చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది. దీంట్లో 80% కూడా బ్యాంక్ లోన్ ఉంది. మనకి రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.